హాయ్ అండి, నమస్తే. నేను మిస్ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రులలో 3వ రోజు అయిన శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలామంది కూడా కట్టె పొంగలి అంటారండి. కట్టె పొంగలి కాదు, కట్టు పొంగలి దీని పేరు వచ్చేసి. సో అమ్మవారికి ఎంతగానో ప్రీతికరమైన ఈ కట్టు పొంగలిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. మరి ఎంతో టేస్ట్గా ఉండే ఈ కట్టు పొంగల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్యం అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. ఈ బియ్యం వచ్చేసి మీకు ఎంత కట్టు పొంగలి కావాలో దానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువగా తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు దాకా పెసరపప్పు అయితే తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు అంతా కూడా ఎర్రగా వేగే అంతవరకు వేపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకుంటే పొంగలి అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత ఈ పెసరపప్పు అంతా తీసుకెళ్ళి మనం బియ్యం తీసుకున్నాం కదా కుక్కర్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మంచిగా నీరు పోసి 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి అండి. మనం పప్పు అనేది వేపాం కదా, ఇలా వేపినందుకు డస్ట్ అనేది కాస్త ఎక్కువ అనిపిస్తుంది. అందుకు ఒక 3 సార్లు కడిగి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 3.5 కప్పుల నుంచి 4 కప్పుల దాకా వాటర్ అయితే తీసుకోండి. మీరు తీసుకునే కుక్కర్ని బట్టేసి వాటర్ పొంగుతుందా లేదా అని చూసుకొని 3 లేదా 4 కప్పుల దాకా వాటర్ తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనము నైవేద్యం చేస్తున్నాం కాబట్టి రుచి చూడం కాబట్టి తగినంత సాల్ట్ అనేది ఇక్కడే వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కనీసం 4 నుంచి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకోండి. ఎందుకంటే లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుంటే పొంగదనమాట. సో ఆ విధంగా మంట పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మరొక 3 కప్పుల వాటర్ తీసుకొని ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ప్రెషర్ కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మన అన్నం ఎలా ఉడికిందనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే చాలా చక్కగా అయితే ఉడికిపోయిందనమాట. ఇలా ఒకసారి అంతా కూడా కలుపుకొని మనం వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ చక్కగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు అన్నం అనేది మెత్తగా ఉడకలేదు అనుకుంటే పప్పు గుత్తితో అయినా లేదా స్మాషర్తో అయినా కొద్దిగా స్మాష్ చేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం పాటు ఈ పొంగల్ అనేది ఉడికించుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుందండి. ఇలా 1 నిమిషం తర్వాత స్టవ్ మీద నుంచి దింపేసుకొని స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. మీరు కావాలనుకుంటే పూర్తి నెయ్యితో అయినా చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఒక 20 దాకా జీడిపప్పు పలుకులు, 1.5 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసి ఇవన్నీ కూడా కొంచెం వేపండి. కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా చీల్చి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఇదంతా కూడా తాలింపు మంచిగా వేగేలాగా వేపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇదే ప్లేస్లో కాస్త ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే స్కిప్ చేశాను. తాలింపు అంతా కూడా ఇలా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగలి ఉంది కదా, నేనైతే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను అండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న తాలింపు అంతా కూడా ఇందులో వేసేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసానండి. కొత్తిమీర అనేది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టు పొంగలి అనేది తయారైపోతుందండి. ఈసారి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ విధంగా కట్టు పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.